హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు షేప్ బెల్ట్ ఎలా ఫిక్స్ చేయాలో నేర్పిస్తానండి. అంటే అందరికీ తెలిసిందే కానీ యూజువల్గా దీన్ని ఈ లైనింగ్ పార్ట్ అనేది వెనకాల సైడ్ అంటించి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ దాంట్లో నుంచి తీస్తారు కదా. అప్పుడు కొన్ని పట్టు క్లాత్స్కి ఏమవుతుందంటే ముడతలు పడిపోయి చిరాగ్గా కనిపిస్తుంది. అట్లా కాకుండా నీట్గా ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. సేమ్ ఇలానేనండి. సేమ్ మనం ఎలాగైతే షేప్ బెల్ట్ ఫోల్డింగ్ చేస్తామో ఫస్ట్ అయితే అలానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా అయితే ఇదంతా ఫోల్డ్ చేసి ఇట్లా మనము దీన్ని అటాచ్ చేస్తాం కదా. అప్పుడు ఇది తీసేటప్పుడు చికాగ్గా వస్తుంది. సో అట్లా కాకుండా డైరెక్ట్ దీన్ని ఇలా అనేసి కింద కొనేసి నీట్గా ఇలా ఒకసారి నెయిల్తో కనుక మనం ఇట్లా చేసుకుంటే ఇది నీట్గా కనిపిస్తుంది. సో అప్పుడు మనము షేప్ బెల్ట్ సైజ్ ఎంత కావాలో అంతకి ఈ లైనింగ్ ఇలా అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే మనం దీనిపైన వేసుకోవాలి. ఇది మీరు మార్క్ చేసుకొని చేయొచ్చు. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఇది ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఫోల్డ్ చేసుకొని తర్వాత సేమ్ ఇలానే ఈ పైన పార్ట్ని కూడా క్లోజ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్లో వచ్చేలాగైతే మీరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీని ఫినిషింగ్ అయితే నేను చూపిస్తానండి మీకు ఎంత నీట్గా ఉంటుందో. చూడండి ఇలా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఎక్కడ కూడా మనకు ఖర్చులో ఒప్పించకుండా సేమ్ మనం ఫోల్డ్ చేసి అయితే ఎలా చేస్తామో అలానే వచ్చేస్తుందండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము ఫాలో అవ్వండి.